చేసేయండి నా కొడుకుల్ని, ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు, ఒక్కొక్కరిని కాదు. ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ప్రధాని మోదీ అన్నారు, అట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్ अमित शाह కూడా మాట్లాడారు. ఏమంటున్నారు? चुन चुन के नहीं, पूरा गला पकड़ के मार, गला पकड़ के मार के भगाओ यहाँ से. ఇదే చొక్కా కాదు, ఎంచుకొని కాదు, వాళ్ళని పట్టుకొని కాలర్ పట్టుకొని గొంతు పట్టుకొని ఈ ప్రపంచం నుంచి విసిరిపారేయండి ఆ దుర్మార్గుడిని. చాలు, శాంతి చాలు. అమెరికా కాదు కదా, వాడికి సంబంధించి వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా ఆగద్దు ఇంకా. చాలు. ఇటు ప్రపంచ దేశాలు మీరు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే పాకిస్తాన్తో కుదుర్చుకోండి. మీకు ఇంకా కావాల్సి వస్తే పాకిస్తాన్తో పెళ్లి కూడా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీకు ఇంకా కావాల్సి వస్తే పాకిస్తాన్తో ఉండండి, పాకిస్తాన్ మీ కొంపలలో పెట్టుకోండి. మాకొద్దు, మాకు దరిద్రం వద్దు. పాకిస్తాన్ చాలు. భారత్ సున్ लो, मेरे भारतवासियों देख रहे हैं. तो ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉంది కదా, లాగిపడేయండి. పీడాపోతుంది, ఫస్ట్ పీడాపోతుంది. చాలు, శాంతి మాట ఇంకా చాలు. ఇంకా ఒప్పుకుంది చాలు, దరిద్రం భరించింది చాలు. లోపల ఉన్న దరిద్రాన్ని భరిస్తున్నాం, బయట ఉన్న దరిద్రాన్ని భరించే ఓపిక లేదు ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది చాట్లోని ఇప్పటికీ పోల్ పెట్టినప్పుడు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా ఇంకా 3% మంది పాకిస్తాన్పై ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, నాకు కాదంట. ఎందుకు కాదు? ఇప్పుడు వదిలేస్తే రేపు మీ ఇంటికి వస్తారు, రేపు మన ఊరికి వస్తారు, మన జిల్లాకు వస్తారు, మన రాష్ట్రానికి వస్తారు, మన జిల్లాకు వస్తారు, మన ఇంటికి వస్తారు, మన మీద తుపాకీ గుడ్డు పెడతారు. ఈ దుర్మార్గులు వదిలేసుకుంటూ పోతుంటే ఎంతకాలం బతుకుంటే బలిసాకు తిని బతకచ్చు అని చెప్పి మన వాళ్ళు ఎప్పుడో చెప్పున్నారు. ప్రస్తుతం శ్రీనగర్లో కాల్పుల మోత మోగుతుంది. జమ్మూ, బారాముల్లా, కథువాలో బ్లాక్అవుట్ నడుస్తోంది. ఈ దుర్మార్గుల్ని రోజుకి పట్టుకున్న తర్వాత పెంచి పోషించేది చాలు. ఇంకా శ్రీనగర్ పై డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్. ఐఎమ్ సారీ, మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు, ఒకసారి అప్డేట్ తెలుసుకునేందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది? భారత భద్రతా బలగాలు ప్రస్తుతం అటువైపు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. పూంచ్, బారాముల్లా, కత్వా, అలాగే రాజౌరి ఈ సెక్టర్ లో అసలు ఏం జరుగుతుంది బాస్? అసలు తెగేదాకా అలాగైతే ఉంది పాకిస్తాన్. సీరియస్ గా మనకి ఈ అంతా అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, శ్రీనగర్, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బికనూర్ లో మళ్ళీ బ్లాక్అవుట్, డ్రోన్లు కనిపిస్తే కూల్ చేసేలా ప్రస్తుతానికైతే బిఎస్ఎఫ్ కు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. కంప్లీట్ గా కాల్పుల విరమణ ఒప్పందాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. గుజరాత్ లో కూడా, కచ్ లో కూడా మళ్ళీ టచ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కటే మనకు అర్థమవుతుంది, పాకిస్తాన్ లో కోల్డ్ వార్ నడుస్తుంది. మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఆర్మీకి అక్కడి పాలకులకు పడట్లేదు. షరీఫ్ మాట మునీర్ వినట్లేదు. రఫ్ గా చెప్పాలంటే షరీఫ్ మాట మునీర్ వినట్లేదు, అంటే ప్రధాని మాట ఆర్మీ చీఫ్ వినట్లేదేమో అనిపిస్తుంది. సో వాడు చెప్పింది నేనెందుకు వినాలని వీడు వినట్లేదు. బహుశా అందుకే కయ్యాన్ని కాలు దూవుతున్నాడు. అదే జరుగుతుందా? బహుశా మనకి ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే అదే అడ్డం పడుతుంది. ఎందుకంటే అంత క్లియర్ గా, అంత నీట్ గా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు క్లెయిమ్ చేశారు, ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రపంచమంతా చూసింది, ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కూడా అప్పటికే పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది, ఈ వార్తను ప్రసారం చేసింది. కానీ పాకిస్తాన్ కి ఏమైంది? అంతలోనే ఏం బుద్ధి పుట్టింది? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎటువైపు నుంచి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నిజంగా ఇవాళ సాయంత్రం అవుతుందంటే చాలు, పశ్చిమ ఉత్తర భారత్ అంతా ఈ వరుసగా 3 రోజుల నుంచి అసలు నిజంగా చీకటి పడిందంటే జనాలు భయాందోళనకు గురవుతున్నారు. డ్రోన్లతో దాడి చేస్తున్నారు, అటు ఫిరంగులతో దాడి చేస్తున్నారు. ఎందుకు ఈ వక్రబుద్ధి పరిస్థితి నిజంగా అర్థం కాని పరిస్థితి. కానీ భారత్ కంప్లీట్ గా ఎప్పుడు ఎక్కడ ఏమరపాటు గురి కాలేదు, అలా అని చెప్పి ఎక్కడ రాజీ పడలేదు. ఖచ్చితమైనటువంటి నిర్ధారణతోనే ఉంది, ఖచ్చితమైనటువంటి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. భద్రతా అంశంలో ఎక్కడ రాజీ పడలేదు, 100%. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక అసలు సీజ్ ఫైర్ లేనట్లే కాశ్మీర్ లో, ఇండియా పాక్ మధ్య సీజ్ ఫైర్ లేనట్లే, ఇక లేదు. దానికి మంగళం పాడింది పాకిస్తాన్, అయిపోయింది. ఇక భారత్, పాకిస్తాన్ అమితుమి తేల్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందా అంటే అవుననే అనిపిస్తుంది. కాస్త అటు ఇటు అయినప్పటికీ కూడా కొంత నష్టం జరుగుతున్నప్పటికీ ఇక ఎట్టి ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనగర్, ఉదంపూర్, లాల్ చౌక్, ఫిరోజ్పూర్ లో ప్రస్తుతం ఆ కాల్పులకు సంబంధించిన విజువల్స్ అక్కడ లోకల్స్ రికార్డ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆ విజువల్స్ చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళు బహుశా ఈ టైంకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం కాస్త టైం తీసుకుని ఉల్లంఘిస్తారని అనుకున్నారు. కానీ పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని చాలా వేగంగా బయట పెట్టుకుంది. ఈ రోజు శ్రీనగర్, ఉదంపూర్, లాల్ చౌక్, ఫిరోజ్పూర్ లో మీరు చూస్తున్నారు. వీటితో పాటు బడ్మేర్, జైసల్మేర్, బికనూర్, జోధ్పూర్, హనుమాన్గఢ్ ఇక్కడ ప్రస్తుతం ఆ విద్యుత్ని నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. మనం మాట్లాడుకున్న ఈ ప్రాంతాల్లో
బహుశా ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న కొనలో బహుశా అనుకుంటా బ్లాక్అవుట్ అక్కడ చేసినట్టుగా తెలుస్తోంది. ఫిరోజ్పూర్లో మీరు చూస్తున్నారు, లాల్ చౌక్ల పరిస్థితి మీరు చూస్తున్నారు. శ్రీనగర్కి సంబంధించి శ్రీనగర్, ఉదంపూర్, లాల్ చౌక్, ఫిరోజ్పూర్లో ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు చూస్తున్నారు పూర్తిగా వెళ్ళి రైట్. అంతకన్నా ముందు అరెద్ద బ్రేకింగ్ చూస్తున్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేసింది ఆర్మీ. లాల్ చౌక్, శ్రీనగర్ లో కనిపించాయి ఇంటర్సెప్టర్స్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుజరాత్ భుజ్ పట్టణంలో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్, బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు. భుజ్ లో 2 పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. ఎప్పుడైతే కనిపించాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది భారత్. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేస్తుంది ఆర్మీ. మన భారత్ వెంటనే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రంగంలోకి దిగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడం జరిగింది. డ్రోన్లను పేల్చివేయడం జరుగుతోంది. మా ప్రతినిధులు ఇప్పటికీ రామ్దాస్, మనోజ్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ ఫాలో అవుతున్నారు. మరికి సేపట్లో అప్డేట్స్ అందించబోతున్నారు. జగరావు గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రిటర్న్ బిగ్ బ్రేకింగ్ అండ్ వార్ బ్రేకింగ్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం నెలకొందా అంటే అటువంటి చర్చ జోరందుకుంటోంది. పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభానికి సంబంధించిన అనదర్ వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి మధ్య ప్రస్తుతం పొసగటం లేదు అనే చర్చ జోరందుకుంటోంది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కి ప్రధాని షరీఫ్ కి మధ్య ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణం ఉందా? వాళ్ళ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయా అనేవి ప్రస్తుతం ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం చూసాం, ఇటు పాకిస్తాన్ మాత్రం ఒప్పుకుంది, ఇటు పాకిస్తాన్ సంబంధించి కాల్పుల వెనుక ఒప్పుకుంది. కానీ పాకిస్తాన్ సైన్యం మాత్రం ప్రస్తుతం యుద్ధం మాత్రం కంటిన్యూ చేస్తోంది. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కి సంబంధించి వాడొక కుళ్ళుబొత్తనమై ఇంతటి దారుణానికి దారితీస్తున్నట్టు కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు. ప్రధాని చేతకానితనమై ఇంతటి దరిద్రానికి దారితీస్తున్నట్టు పాకిస్తాన్ వాసులే తిట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నారు. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, నిజంగా అయింది పంజాబ్ భటిండాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది అక్కడ ప్రభుత్వం, మరి ముఖ్యంగా భద్రతా బలగాలు. ఎందుకంటే వరుసగా డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది పాపిస్టి పాకిస్తాన్. ముదనష్టపు ముష్కరులు తమ తీరుని మార్చుకోలేదు. ముష్కరుల స్థావరం టెర్రరిస్తాన్ ఈ పాకిస్తాన్ లేపి పడేయాలి. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ అంటే హోంశాఖ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ముఖ్య సమావేశం, చాలా ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీలు టెలికాన్ఫరెన్స్ అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళంత మంది కనెక్ట్ అయ్యారు. ఇమ్మీడియట్ గా వాళ్ళకు రాష్ట్రాలకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఈ మీటింగ్ సారాంశం. మొత్తం మీద ఏదో జరగబోతుంది. మళ్ళీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, అన్ని రాష్ట్రాల సిఎస్లతో, అటు ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రస్తుతం టెలికాన్ఫరెన్స్ ద్వారా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదో జరుగుతుంది. మళ్ళీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను మళ్ళీ అలర్ట్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండమంటూ ఆదేశిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎందుకు ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, మళ్ళీ అన్ని రాష్ట్రాల సిఎస్లతో ఎందుకు సమావేశం అవుతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించడం వెనుక ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఉత్తర పశ్చిమ భారతే కాదు, మధ్య భారతం, ఈశాన్య భారతం, దక్షిణ భారతం అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అన్ని నేవీ కమాండ్ సెంటర్లని అలాగే అన్ని మిలిటరీ హెడ్ క్వార్టర్ని, అన్ని కేంద్రాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోసారి నగ్రోటా ఎయిర్ బేస్ పై పాకిస్తాన్ దాడికి పాల్పడింది. నగ్రోటాపై భారీ దాడికి జరిగినట్టుగా సమాచారం అందుతోంది. పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులు కలిసి దాడులకు ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది. బిగ్గెస్ట్ డెవలప్మెంట్. ఒక్కసారిగా మీ ప్రేయర్స్ ని కావచ్చు, లేకపోతే మీ ప్రార్థనలు కావచ్చు, కాస్త బలం చేకూర్చేలా చేయండి. ఎందుకో కాస్త ఇబ్బందికర వాతావరణం జరగచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అనే ఒక చర్చ జరుగుతోంది. దయచేసి మీరు నేను కలిసి అందరం ప్రార్థిద్దాం. మన సైనికులకు బలం ఇవ్వు దేవుడా అంటూ భగవంతుని ప్రార్థిద్దాం. This is a demand from the entire world because you are feeding the terrorists. You should act now. This is the response that you should act now. This is the response that you are holding now. If you deny this, and you will also be punished sometime or the other by the Pakistani terrorists. Just remember, చూడొచ్చు మీరు హర్ష సంఘవి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. Gujarat Home Minister, several drones have been spotted in a complete blockout will be implemented now. Please